నెక్స్ట్ మిగతా వార్తల్లో గొర్రెల పథకం అక్రమాలపైన ఈడీ విచారణ. ఇది గొర్రెల స్కామ్లో ఈడీ ఎంటర్ అయిందట. ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్ ఉంది ఇక్కడ, దాదాపు 700-800 కోట్ల లెక్క చెప్తున్నారు, అంతకంటే పైనే ఉంటుంది. సో ఈ మనీ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఈడీ లేఖ రాసిందట. 700 కోట్ల అవినీతిలో మనీ లాండరింగ్ పైన దృష్టి, వివరాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు లేఖ. అవినీతి నిరోధక శాఖ విచారణలో పెదవి విప్పని నిందితులట. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపైన కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టబోతున్నామని, ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలి అని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపైన ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బులు చేతులు మారినట్లుగా అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లో కూడా లింకులు ఉండడంతో ఇందులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయబోతున్నది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమైనాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులిచ్చారు, ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపైన అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నదట. ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఈ పశుసంవర్ధక శాఖను మొత్తం చెరబట్టిరు. ఇందులో పై స్థాయి అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి డాక్టర్ల దాకా ఉన్నారు. కొంతమంది డాక్టర్లు బాగా సంపాదించారట ఈ అవినీతి సొమ్ముతోటి. సో పెద్ద పెద్ద విల్లాలు, బిల్డింగ్లే కట్టిరట. వాళ్ళ మెయింటెనెన్స్ అసలు చెప్పలేమని చాలామంది అందులో ఉన్న ఎంప్లాయీసే మాట్లాడుతున్నారు. కొంతమంది డాక్టర్లు, కొంతమంది. సో ఈ లెక్క తేలాల్సిన అవసరం ఉంది. మొత్తం ప్రభుత్వ సొమ్మునంతా దుర్వినియోగం చేసిరు. గొల్లకురుమలు కట్టిన డీడీలు మొత్తాన్ని ఈ రకంగా ఆంధ్ర కాంట్రాక్టర్, ఈ గొర్రెల కాంట్రాక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి కట్టబెట్టి మొత్తం ఈ పైసలన్నీ కూడా. ఇందులో ప్రధానమైన పాత్ర పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్గా ఉన్న లక్ష్మారెడ్డి అనే ఒక అధికారి ఉన్నాడు ఇందులో. ఈ అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఆయనని మాత్రం టచ్ చేస్తలేదు ఈ గవర్నమెంట్. మరి కారణం ఏంటో తెలియదు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాని టచ్ చేస్తలేరా, దేనికో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఏ ఎంప్లాయీని టచ్ చేసినా, ఆ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఏ ఎంప్లాయీని టచ్ చేసినా ఈ గొర్రెల స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే లక్ష్మారెడ్డి పేరు వినిపిస్తున్నది. మొత్తం కేసీఆర్ కాళ్ళు మొక్కుడు, ఈ మొత్తం ఈ దందా అంతా మింగుడు, ఇదే పని ఆయనది. మరి ఈయనని ఇంతవరకు టచ్ చేస్తలేదు. స్టిల్ ఈయన మరి కనీసం ఈయన మీద ఆరోపణలు వస్తున్నప్పుడు పదవి నుంచి అన్న తొలగించాలిగా. రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లోనో ఏదో కార్పొరేషన్ అనే సలహాదారుడిగా కొనసాగుతున్నాడు, గవర్నమెంట్ జీతం తీసుకుంటా. రిటైర్డ్ ఆఫీసర్ల జాబితాలో ఉన్నాడు ఆయన. మరి ఆయన కనీసం తీసేస్తలేరే, కనీసం టచ్ చేస్తలేరు ఆయన్ని. ఇప్పుడు ఏం చేశారంటే తర్వాత సెకండ్ టైం ఆయన ఒక రామచంద్ర నాయక్ అనే ఆ పశుసంవర్ధక శాఖ సీఈఓని ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన తప్పు చేస్తే ఆయన్ని లోపలేయండి, కానీ మరి ఫస్ట్ తప్పు చేసిన ఆయన ఓపెన్గా దొరికిన ఆయన సిచ్యువేషన్ ఏంది? మరి ఆయన ఎందుకు ముట్టుకుంటలేరు? ఇక్కడే ఈ విచారణ కూడా ఏదో మీకు అనుకూలమైన వాళ్ళని మీ దగ్గరికి తీసుకుంటున్నారు, బలహీన వర్గాల వాళ్ళని జైలు వేస్తున్నారు అన్నది బయట జరుగుతున్న టాక్. దీనికి ముఖ్యమంత్రి కానీ కన్సర్న్ మినిస్టర్ కూడా సమాధానం చెప్పాలి. గొర్రెల పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు మళ్లీ వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఈయనకు చెప్పినారా? ఈయనకు ఫోన్ చేసి వాళ్ళు ఏమైనా చెప్పిరా? ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్న పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు న్యాయస్థానం అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు దీనికి మినిస్టర్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండే, మరి ఆయనకు నోటీస్ ఇచ్చిరా? కన్సర్న్ మినిస్టర్ కదా. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉన్నది, పదే అవే గొర్రెలు కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు, ఆడిటింగ్లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు తదితర వివరాలు రాబట్టేందుకు అవినీతి నిరోధక శాఖ వీరిద్దరిని 3 రోజుల పాటు విచారించింది.
అసలు గొర్రెలు అమ్మింది ఒకరైతే వాటి తాలూకు డబ్బు దళారుల ఖాతాల్లో జమ అయింది. ఇది ఎలా చేశారన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ 3 రోజుల పాటు అనేక రకాలుగా ప్రశ్నించినా నిందితులిద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. 3 రోజుల గడువు ముగిసిపోవడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నిందితులకు వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారట. ఇప్పుడు ఈడ లక్ష్మారెడ్డి అనే టోన్ని కనుక మీరు అదుపులోకి తీసుకుంటే మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందట, ఏం చేస్తుందో చూడాలి. మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం ఆ లక్ష్మారెడ్డి గురించి. మరి ఏనాడన్నా బయటకు వచ్చి నా మీద అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుందని ఒక్కడన్నా మాట్లాడుతుండా? కనీసం అసలు దొంగ అక్కడ ఉన్నాడు, ఆయన టచ్ చేస్తలేరు. ఎందుకంటే ఆయనది కూడా మహబూబ్ నగర్ అని తెలుస్తున్నది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఆయనని సేఫ్ సైడ్లో ఉంచుతున్నారు.